లివరో కిడ్నీ ఫెయిల్ అయిపోయిన ఒక మహానుభావుడు చచ్చిపోయాడు పాపం. లివరు కిడ్నీ రెండు ఫెయిల్ అయిపోయి ఒక మహానుభావుడు చచ్చిపోయాడు. ఇంతకీ లివర్ కిడ్నీ ఆ మహానుభావుడికి ఎందుకు ఫెయిల్ అయ్యి తెలుసా? రోజు ఒక్కొక్క ఫుల్ తాగుతుంటే ఒక ఫుల్ తాగుతుంటే ఏమైంది? లివర్ పోయింది, కిడ్నీ పోయిందండి. ఇప్పుడు చచ్చిపోయాడు అబ్బాయి. చచ్చిపోయిన తర్వాత ఫ్లెక్స్ పెట్టారు. ఏమన్నా తెలుసా? మంచి పోరాడి తిని బ్రాందీ షాపు దగ్గర నా పరుగు కడముట్టించి తిని. బాగుంది కదా, సూటబుల్ కదా వర్డ్, అది సెట్ అయిపోయిందండి. రెఫరెన్సా? ఎక్కడ పోరాటం మంచి పోరాటం ఎక్కడ పోరాటం? ప్రతిరోజు బ్రాందీ షాపు దగ్గర, పెళ్ళం దగ్గర, పిల్లల దగ్గర, డబ్బుల కోసమేమో పెళ్ళం దగ్గర, తిడుతున్నందుకేమో పిల్లల దగ్గర, సరికి ఇవ్వనంటున్నందుకేమో బ్రాందీ షాపు దగ్గర. అబ్బాబ్బా ఎంత పోరాటం. మహానుభావుడికి జీవితం అంతా పోరాటమే. మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని దేవుని నామానికి మహిమ కలుగునుగా కంటావా? అడగెళ్ళి ఏమంటాం? అప్పుడు తీసవతల బరండి ఫ్లెక్స్ మీద ఈ వచనం, ఈ పనికిమాలినోడికి ఈ వచనం తగదో తీసేయి అనాలి. అంటావా? అంటే తంతారు మనల్ని. చచ్చినోడట మంచోడట. ఆడు ఎంత పనికిమాలినోడైనా చచ్చకేమైపోతాడట లోకానికి? మంచోడు. అందుకే సినిమా కవులు కూడా పోయిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అని పాటలు రాశారు. అంతే కదా? పోయిన వాళ్ళందరూ ఎవరట? మంచోళ్ళట. కాబట్టి ఆ ఉన్నోళ్ళేమో పోయిన వాళ్ళ తీపి గుర్తులట. అవే సినిమా పాటలు పాత సినిమాల్లో రాశారు. కాబట్టి పోయినోళ్ళు మంచోళ్ళు అంటాం. కాబట్టి ఆ వచనం తగిలించేసినా మనం పెద్ద బాధపడం. మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. సూటబుల్ కాదు. ఆ వచనం అతనికి సూటబుల్ కాదు. మరి ఆ వచనం ఎవరికి సూటబుల్? చెప్పండి, ఎవరికి? ఎవరు తమ దినములను సద్వినియోగం చేసుకున్నారో, సమయాన్ని ఎవరు ప్రభు కోసం బ్రతికారో, ఎవరు ప్రభువులో నిలబడ్డారో, ఎవరు తమ సామర్థ్యం మేరకు తండ్రి పని జరిగించారో, ఎవరు దేవుని కొరకు బ్రతికి నిలబడి కష్టపడ్డారో వారికి ఆ వచనం ఆపాదించాలి. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ గొప్పతనం ఏంటో తెలుసుకోండి. మీరు పుట్టినందుకు ఒక కారణం ఉంది. మీరు వ్యర్థంగా పుట్టలేదు. దేవుడు మిమ్మల్ని ఒక కారణంతో పుట్టించుకున్నాడు. యేసు ప్రభు తన పుట్టుక ద్వారా ఆ పాఠాన్ని మనకు నేర్పించాడు. యేసు ప్రభు పుట్టుక ద్వారా ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అంటే యేసు ప్రభు వారి పుట్టుక ద్వారా దేవుణ్ణి ఆయన మహిమపరిచారు పనిచేసి. మనం కూడా ఆయన పుట్టుకను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆయన పుట్టుక నుండి పాఠాలు నేర్చుకొని మనం కూడా మన జీవితాన్ని ప్రభుకు అర్పించి ప్రభు కొరకు బ్రతికి ఒక గొప్ప సాక్షిగా, నమ్మకమైన పనివానుగా మన జీవితకాలం అంతయు ఆయనను మోసి, మన భుజాల మీద ఆయన భారాన్ని మోసి చరిత్ర సృష్టించాలి. ఈయన దేవుని పనిలో గొప్ప కార్యాలు చేసినవాడు, ఈమె దేవుని పనిలో గొప్ప కార్యాలు చేసిన ఆమె అని నన్ను గూర్చి మాట్లాడుకునే విధంగా ఒక చరిత్ర సృష్టించి ఒక ముద్ర వేసుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఏదో రోజు మన పేజీ కూడా ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? తిప్పేస్తారు. తిప్పేస్తే మనం ఏమైపోతాం? కాలగర్భంలో కలిసిపోతాం. ఒక్కసారి ఎప్పుడైనా మీకు వీలు దొరికినప్పుడు ఒక మంచి ప్లేస్ చెప్తాను, తప్పకుండా వెళ్ళండి. రేపు వెళ్ళినా పర్లేదు, ఎల్లుండి వెళ్ళినా పర్లేదు. ఆ ప్లేస్ ఏదో కాదు, మీ ఊరి శ్మశానం. ఒకసారి శ్మశానానికి వెళ్ళి అక్కడ సమాధులు ఒకసారి చూసిరండి. ఆ సమాధుల మీద పేర్లు ఒకసారి చదివిరండి. ఏముంటాయి? పేర్లు ఉంటాయా ఉండవా? ఉంటాయా? డేట్లు ఉంటాయా? డేట్లు, జననం, తర్వాత మరణం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ పాఠం గుర్తు చేసుకోండి. ఏమనంటే, నిజమే ప్రభువా, ఈ తరం ఏమైపోయింది? గతించిపోయింది ప్రభువా. తరము వెంబడి తరము గతించిపోచున్నది. నేను అలా అయిపోకూడదు ప్రభువా, చరిత్ర సృష్టించాలి.